అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వివిటి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఏ శ్లోకంతో పూజిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శరన్నవరాత్రుల్లో మూడో రోజు సకల వేద స్వరూపిణి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. గాయత్రి మంత్రం ఈ రోజున స్మరించినట్లయితే ఏ పని తలపెట్టినా విజయం సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శరన్నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో ఉంటారు. శ్లోకం చూసుకున్నట్లయితే ముక్తా విద్రుమ హేమనీల ధవలాచ్యోర్ముఖై శ్రీ క్షణై యుక్తా విందుని బుద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రీం వరదా భయంకుశ కషాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రం మదార వింద యుగలం హస్తైర్వహంతి భజే అనేటువంటి శ్లోకాన్ని ఈరోజు మనం జపించాలి. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఈ రోజున గాయత్రి స్తోత్రాలు పారాయణం చేసి రవ్వ కేసరి పులిహోర లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.